ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదముల వందనాలు ప్రభువా. అత్యంత కృపతో మమ్మల్ని కాచి కాబడినది మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో సోఫియా జోసఫ్ మినిస్ట్రీస్ ద్వారా బైబిల్ చరిత్రని చెప్పబోతుండగా నన్ను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ వాక్యాన్ని ప్రభా మీరే నాతో పలికించండి, సహాయం చేయండి. మొదటి ఎపిసోడ్ పూర్తయిన ప్రభా, ఈ రెండవ ఎపిసోడ్ బైబిల్ చరిత్ర రెండవ భాగం, రెండవ ఎపిసోడ్ని మరి ప్రారంభిస్తూ ఉండగా మీరు నాకు సహాయం చేయమని, ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సహోదరి సహోదరులారా, మరి మొదటి ఎపిసోడ్లో బైబిల్ చరిత్ర రెండవ భాగం మొదటి ఎపిసోడ్లో ఈ ఆది పంచకాన్ని గురించి మీకు తెలియజేశాను. బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాల్లో ఒక్కొక్క పుస్తకం గురించి మొట్టమొదటిగా ఆది పంచకం అంటే మొట్టమొదటి ఉన్నటువంటి 5 పుస్తకాలు ఆది పంచకం అన్నాము. అవి ఏమయ్యాయంటే ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. వీటి గురించి నేను మొదటి ఎపిసోడ్లో తెలియజేశాను. ఇక ఈ రెండవ ఎపిసోడ్లో తెలియజేసేది ఏమనగా చారిత్రక గ్రంథాలు ఉన్నాయి. ఈ చారిత్రక గ్రంథాల గురించి మనం తెలుసుకుందాం. ఈ పంచకం అంటే 5 అన్నాం కదా. 5 అనేది చూడండి, మనం పంచభూతాలు అంటున్నాం. పంచభూతాలు, ఈ భూమి ప్రపంచం అంతా కూడా పంచభూతాలతో నిండి ఉన్నది, పాంచజన్యకం అని చెప్పేసి మన చరిత్రకారులు, హైందవ సహోదరులు ఎవరైనా ఈ విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటారు. పాంచజన్యం, వీటిని పంచభూతాలు, భూతం అంటే దెయ్యం కానీ ఇవన్నీ కూడా 5 దెయ్యాలు ఉన్నాయి, 5 భూతాలు ఉన్నాయి. ఈ భూ ప్రపంచాన్ని మోతని దాంట్లోనే మనం జీవిస్తున్నాం కాబట్టి వాటినే మనం పూజించాలి, మనం ధ్యానించాలి, మనం మొక్కుకోవాలి, బలులు ఇవ్వాలి, సమర్పణ చేయాలని కాదు దీని అర్థం. ఈ పంచభూతకాల్లో ఏమిటంటే ఫస్ట్ది భూమి. ఈ భూమిని మరి దేవుడు సృష్టించాడు. భూమిని సృష్టించి ఈ భూమిలోనే మనుష్యుడు జీవించడానికి వాతావరణాన్ని, అన్ని సదుపాయాలు కూడా భూమిలో దాచిపెట్టాడని చెప్పుకున్నాం. పశువులు, పక్షులు, జంతువులు, వృక్షాలు, తీపి, వగర, చేదు, ఇవన్నీ రుచులు. ఇవన్నీ మనకి పంచదార డైరెక్ట్గా రాదు. దేని నుంచి వస్తుంది? చెరకు నుంచి వస్తుంది తీపి. వృక్షాల ద్వారానే, మొక్కల ద్వారానే వగరు, చేదు, కారం, మిరపకాయలు, చేదు, కరకాయలు, ఇవన్నీ కూడా భూమిలోంచి మనకు వస్తున్నాయి. అవే కాకుండా బంగారము, వెండి, రాగి, ఇప్పుడు మనకు ఉపయోగపడుతున్నటువంటిది పెట్రోలు, ఈ సమస్తం అన్నీ కూడా భూమిలోనే ఉన్నాయి. గ్యాస్, మరి గ్యాస్ లేకపోతే మనకు వంట జరగదు. గ్యాస్, ఇవన్నీ కూడా భూమిలోంచనే వస్తున్నాయి. కాబట్టి భూమి, తర్వాత నీరు కూడా దేవుడే సృష్టించాడు. నీరు, సముద్రాలు, నదులు, జలాలు, ఆరిన భూమిని, నీటిని వేరుగాక అని చెప్పేసి దేవుడు చెప్పాడు, వేరే అయిపోయింది. కాబట్టి నీరు. తర్వాత వాయువు అంటే గాలి. ఈ గాలి ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, రకరకాల వాయువులు ఈ భూ వాతావరణంలో ఉన్నవి. ఈ కక్ష వరకు ఉన్నాయి. భూ వాతావరణం దాటితే మళ్ళీ అంతా శూన్యమే, ఏవి కూడా మనకి కనిపించవు. కాబట్టి ఈ వాయువు అనేటువంటి ఇది దేవదూతల సమ్మేళనంతో తిరుగుతుంటుంది అని చెప్తూ ఉంటారు. ఈ వాయువు కంటికి కనబడదు. దేవుడు కనపడతాడా? కనబడు. దేవదూతలు కనిపిస్తాయా? కనబడు. కాబట్టి ఈ వాయువు కూడా ఈ భూమి చుట్టూ, వాతావరణం చుట్టూనే ఉంటుంది. తర్వాత
అగ్ని. అగ్ని ఏంటంటే సూర్యుడు. సూర్యుడు వెలుతురునివ్వడానికి, వేడిని పుట్టించడానికి సూర్యుడు. దేవుడు సూర్యుడు, చంద్రుడిని, నక్షత్రాలని, భూమిని వీటినన్నింటినీ సృష్టించాడని మనం చెప్పుకున్నాం. తర్వాత ఆకాశం. ఆకాశం అంటే శూన్యం. శూన్యం. మరి శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్య అని చెప్పేసి ఒక భక్తుడు పాట రాశాడు, పాడుకుంటాను. శూన్యంలో. శూన్యంలో ఏదన్నా నిలబడుతుంది. శూన్యంలో ఇప్పుడు ఇక్కడ పెన్ను వేసేది, పెన్ను అక్కడ ఉండదా కింద పడిపోతుంది. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి దాన్ని లాక్కుంటుంది. ఈ ఆకర్షణ శక్తి భూమిగా ఉంది, ఇంకెక్కడా లేదు. చంద్రుడి మీదకి వెళ్ళారు, అక్కడ ఆకర్షణ శక్తి లేదు. అలా అలా తేల్తా తేల్తా తిరుగుతూ నడుస్తూ ఉంటారు. అందుకనే మన వాళ్ళు ర్యాకెట్లన్నింటినీ కక్షలో ప్రవేశపెట్టి అలా తిరిగేటట్టు చేస్తున్నారు. దేవుడు కూడా మరి ఈ గోళాలన్నింటినీ తయారు చేసి ఒకదాని చుట్టూ ఒకటి కక్షలో పెట్టి తిరిగి రాత్రి పగలు ఏర్పడేటట్లు చేశాడు. కాబట్టి శూన్యం, ఆకాశం. తర్వాత చెప్పాం కదా, భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం. ఇవన్నీ కూడా 5. వీటిని పంచభూతాలు అన్నాం. వీటి ద్వారానే భూగోళము ఉంది, మానవుడు జీవిస్తున్నాడు. అందుకని ఇది పాంచజన్యము, పంచభూతాలతో నిర్మితమైనటువంటిది అని చెప్పి 5కి అలాంటి ప్రాధాన్యత ఇచ్చాం. మరి మానవుడి కాడ ఒక 5 ఉన్నాయి. అది 5 ఉన్నాయి. ఏంటంటే పంచేంద్రియాలు. మనిషికి కాడ 5 ఉన్నాయి పంచేంద్రియాలు. ఏమిటాయంటే పంచేంద్రియాలు ఇంద్రియ జ్ఞానాన్ని తెలియజేసేవి. ఇంద్రియ జ్ఞానాన్ని, జ్ఞానాన్ని తెలియజేసేవి పంచేంద్రియాలు. ఒకటి ఏంటంటే ప్రప్రథముగా మనకి కళ్ళు. కళ్ళు లేకపోతే మనకి ఎటు వెళ్ళలేము, ఎక్కడ చూడలేము, ఏమీ చేయలేము. ఎక్కడ ఏది ఉందో ఏంటో కూడా మనకి తెలియదు. కళ్ళు ఇవి హెడ్ లైట్స్ లాగా మరి తలలో అమర్చాడు దేవుడు. తలలో అమర్చాడు 2 కళ్ళు కూడా తలలో అమర్చాడు. ఈ కళ్ళు పంచేంద్రియాల్లో ప్రప్రదం. తర్వాత ఏమిటయా, దాని కిందకు వస్తే ముక్కు. కళ్ళు చూడటానికి ఉపయోగపడుతుంది, ముక్కు శ్వాస పీల్చుకోవటానికి, ఊపిరితిత్తుల్లోకి శ్వాస పీల్చుకోవటానికి, ఆక్సిజన్ పీల్చుకుని చెడు గాలిని బయటకు వదలటానికి. ఈ ఆక్సిజన్ వల్ల రక్తం శుద్ధీకరింపబడుతుంది. మరి అంతేకాకుండా గాలి పీల్చడానికి మంచి చెడు వాసనలు కూడా పసిగట్టేస్తుంది ఈ ముక్కు. మంచి వాసనలు, మల్లెపూలు వాసన వస్తుంది, గులాబీ పూలు వాసన వస్తుంది, మరి సెంటు వాసన వస్తుంది. లేదు పక్కనోడు ఏదో మంచి కూర వండుతున్నాడు, గుమ మసాలా వాసన వచ్చేస్తుంది. లేదు ప్రక్కంటే వీధిలోంచి మున్సిపాలిటీ ట్రాక్టర్ చెత్త బండి వెళ్తుంది, దుర్గంధం పడుతుంది, చెడ్డ వాసన వస్తుంది. మురికాలలో చెడ్డ వాసన వస్తుంది. మరి మనిషి చనిపోయాడు, 3 రోజులు దాటితే చెడు వాసన వచ్చేస్తాడు. కళేమరాలు కూడా చెడ్డ వాసన వచ్చేస్తాయి. వాటిలో సూక్ష్మ క్రిములు చేస్తాయి. ఇవన్నిటిని మనకి తెలియజేసేది ఏంటంటే ముక్కు. తర్వాత చెవులు వినికిడి తెలియ శబ్దం ఏమిటి, ఎక్కడ పెద్ద శబ్దం వస్తుంది, అదిగో క్రూర మృగం గాండ్రిస్తుంది, బాబు పారిపోవాలి, ఏదో పెద్ద లారీయో లేకపోతే వెహికల్ వస్తుంది, పక్క తప్పుకోవాలి అని చెప్పేసి చక్కని సంగీతం వస్తుంది, కమ్మగా వినాలి, దేవుడి పాటలు వస్తున్నాయి చక్కగా వినాలి అని చెప్పేసి చెవులు పనిచేస్తూ ఉంటాయి. తర్వాత నాలుక రుచిని తెలియజేస్తుంది. రుచి తీయగుందా, పుల్లగుందా, ఎలా ఉంది, మరి మాట్లాడటానికి కూడా నాలుకే మరి పనిచేస్తూ ఉంటుంది. మాట్లాడాలన్నా, ఆహారం తినాలన్నా, మరి నవ్వలేనప్పుడు దీన్ని ఇప్పుడు గ్రైండర్లో పప్పు రుబ్బుతాం కదా, ఆ పప్పు వేసేసి దాన్ని పైకి వస్తూ ఉన్నట్టు అటు ఇటు తోస్తూ ఉంటాం. అదేవిధంగా నవ్వినటువంటి ఆహారం బయటికి రానియకుండా ఈ నాలుగుతో అట లోపలికి తోసేస్తూ ఉంటుంది. స్వరపేటిగా మాటను ఇస్తుంది. మరి మంచి మాటలు, చెడ్డ మాటలు మరి అన్ని కూడా నాలుక ద్వారానే వస్తాయి. తర్వాత 5వది చర్మం స్పర్శ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. దోమ కుడితే దోమని
దోమ కుట్టగానే అవుతుంది, అదిగో దోమ కుట్టింది, రక్తం పిండేస్తుందని చెప్పేసి మెదడు ఏం చేస్తుంది, వెంటనే క్షణాల మీద ఏం ఆలోచించుకోకుండా చేతికి సంకేతాలు ఇస్తుంది. ఇగో దోమ కుట్టేస్తుంది, అక్కడ దెబ్బతలు ఏదో అంటారు, ఏం చెయ్యొచ్చు, పాటును కొట్టారు, చచ్చిపోతుంది. దురద పుడుతుంది, చేతికి సంకేతం వెళ్ళిపోతుంది. అంత మెదడు అన్నమాట, నాడి కేంద్ర నాడీ మండలం ఇదంతా కూడా పైన పెట్టాడు దేవుడు. లారీ వర్షం పరిగెత్తుకొస్తుంది, కాళ్ళకు చెప్పేంత పని. ఇదిగో లారీ వస్తుంది, పక్క తప్పుకో, కాళ్ళకు బుద్ధి చెప్తుంది, కాళ్ళకు పక్క పరుగులు తీసేస్తుంది. పెద్ద పెద్ద ఉరువులు డమ్ శబ్దం, పిడుగులు పడితే జాగ్రత్త, చెవులు పని చెప్తుంది. ఎలక్ట్ అయిపోతుంది మెదడు. కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు అన్నమాట. మనకి పంచేంద్రియాలు కూడా ఏంటంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. అలాగే మనం తినే ఆహార పదార్థాల్లో కూడా పంచామృతం అంటారు. పంచామృతం 5 రకాలైనటువంటి పదార్థాలు. పంచామృతం ఏంటి? పాలు, 2 పెరుగు, 3 నెయ్యి, 4 తేనె, 5 పంచదార. పాలు అన్ని విటమిన్లు ఉంటాయి, పాలలో నుంచి వచ్చేదే పెరుగు, దానిలో ఉంటాయి. అలాగే తేనె, మరి ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది, పట్టు తేనె. అలాగే పంచదార, ఇవన్నీ కూడా పంచామృతాలు అంటారు. పంచామృతాలు. అలాగే పంచలోహాలు కూడా ఉన్నాయి. విగ్రహాలు తయారు చేస్తారు, దేవుడి బొమ్మలు, దేవుడి విగ్రహాలు కూడా పాతవి చాలా. అప్పుడు హైందవ దేవాలయాల్లో ఉంటాయి ఎక్కువ ఈ పంచలోహాలతో తయారు చేసినవి. అవి దొంగలు కూడా అప్పుడప్పుడు పట్టుకెళ్ళిపోతున్నారు, పోలీసు వారు పట్టుకున్నారని మనం ఉంటాం. ఏమిటంటే ఈ పంచలోహాలు ప్రప్రథముగా ఏంటంటే 1 బంగారం, 2 వెండి, 3 రాగి, 4 శేషం, 5 తగరం. బంగారం, వెండి, రాగి, శేషం, తగరం, ఇవన్నీ కూడా పంచలోహాలు అంటారు. పంచలోహాలు కరగబెట్టి తయారు చేయాలి. ఇవి చాలా విలువైనవి. వీటితో మరి విలువైనటువంటి వస్తువులు, పవిత్రమైనటువంటి దేవుడి విగ్రహాలు ఇవన్నీ కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. తర్వాత మరి తినేవి కూడా ఉన్నాయి. తినేవి పంచభక్ష్యాలు. పంచభక్ష్యం అంటే ఒకటి భక్ష్యము అంటే ఆహారం, భోజ్యము, చోప్యము, లేహ్యము, పానీయము. భక్ష్యము, భోజ్యము, చోప్యము, లేహ్యము, పానీయము, ఇవి కూడా 5 అన్నమాట ప్రాముఖ్యమైనవి. తర్వాత పంచోపచారాలు, దేహానికి ఉపచారాలు చేస్తూ ఉంటారు. 5 ఉపచారాలు ప్రధానమైనవి. ఒకటి ముందుగా ఏమిటంటే స్నానం చేయాలి. తర్వాత పూజ, దేవుడికి దండం పెట్టుకోవాలి, దేవుడిని ఆరాధించాలి. తర్వాత నైవేద్యము, దేవుడికి కూడా నైవేద్యం, ఆహారం, ఆయనకి ఏమి ఇష్టమో ఏంటో అవన్నీ కూడా పెడతా ఉంటారు. తర్వాత ప్రదక్షిణం, దేవుడి చుట్టూ దండం పెట్టి తిరిగి ప్రదక్షిణ చేయటం. తల్లిదండ్రులు కూడా దేవుడితో సమానమని చెప్పేసి 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ గౌరవించమని ఉంది అన్నమాట. పితృదేవోభవ, మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ, వీళ్ళు దైవంతో సమానం అని చెప్పారు. వాళ్ళక్కడ ప్రదక్షిణ చేయమన్నారు. తర్వాత నమస్కారం చేయటం, చేతులు ఎత్తి జోడించి దేవుడికి నమస్కారం చేస్తాం, దండం పెడతాం. అయ్యా, నీ దాసుడిని, నీ బిడ్డని, నీ కుమారుడిని నన్ను కాపాడు, రక్షించని చెప్పి 2 చేతులు జోడించి మరి దండం పెడతాం, నమస్కారం. ఇవి మరి పంచ అనేటువంటి వాటిలో ఉన్నటువంటివి ముఖ్యమైనవి. వాటిల్లో ప్రప్రథముగా ఆది పంచకం అని మనం, ఇది చాలా బైబిల్లో చాలా ముఖ్యమైనవి. ఏది? ఆది కాండము, తర్వాత నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, ఇవన్నీ కూడా మోషే గారు రచించారు. మోషే గారు మరి దైవ భక్తుడు, దైవ కుమారుడు, దేవుడు ఎంపిక చేసుకోబడినటువంటి మోషే గారు రచించారని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ పంచకావ్యాల గురించి మనం చెప్పుకున్నాం మొదటి ఎపిసోడ్లో. తర్వాత ఆ పంచ అనేటి దానికి ఎంత ప్రాధాన్యత మనకి జీవితంలో, భూలోకంలో మరి ఉందో వాటినన్నిటిగా గురించి చెప్పారు. ఇప్పుడు ఏమిటంటే ముఖ్యంగా మనకి ఈ పంచ గ్రంథాల తర్వాత మనకు చెప్పుకోదగినవి ఏమిటాయంటే చారిత్రక గ్రంథాలు.
ఈ బైబిల్లో చారిత్రక గ్రంథాలు ఉన్నాయి. ఈ శాఖకు చెందిన గ్రంథాలు యూదుల చరిత్రను తెలియజేస్తాయి. ఇవి ఏంటంటే యూదుల చరిత్రని తెలియజేస్తాయి. హీబ్రూ బైబుల్ వీటిని పూర్వ ప్రవక్తల గ్రంథం అని పిలుస్తుంది. హెబ్రీ భాషలో రచింపబడినటువంటి హీబ్రూ బైబుల్ ఏమిటంటే పూర్వ ప్రవక్తల గ్రంథాలు. ప్రవక్తలు ఉండేవాళ్ళు, ఎక్కువగా ప్రవక్తల ద్వారానే దైవ సందేశము మరి నడవడుతూ వినిపిస్తూ ఉండేది. ప్రప్రథమ ప్రవక్త ఎవరంటే మోషేనే. ప్రవక్త అంటే ఏంటంటే దేవుని మాటను తూచా తప్పకుండా మరి ప్రజలకు అందించేవాడు ప్రవక్త. దేవుడు చెప్తాడు, సనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళేవాడు, దేవుడు చెప్పేవాడు, ఆ మాటలు తీసుకొచ్చి ప్రజలకి చెప్తా ఉండేవాడు. అలాగే రాజుల గ్రంథాల్లో కూడా ప్రవక్తలు ఎక్కువ మంది ప్రవక్తల ద్వారానే దేవుడు మాట్లాడాడు. తను ఎంపిక చేసుకున్నటువంటి ప్రవక్తల ద్వారానే దేవుడు మాట్లాడాడు. ప్రవక్త చెప్పాడంటే అది ప్రవచనం అంటే దేవుని వాక్యం, దేవుడు చెప్పినటువంటి మాట అని మనం అర్థం చేసుకోవాలి. ప్రవచనాలు చెప్తా ఉంటారు, అది ప్రవచనం చెప్పేటువంటి వాడిని ప్రవక్త అని అంటారు. కాబట్టి దీన్ని హీబ్రూ బైబుల్ వీటిని పూర్వ ప్రవక్తల గ్రంథాలని కూడా పిలుస్తుంది. అంటే ఈ పుస్తకాల్లో వచ్చే సంగతులు కేవలం చారిత్రక అంశాలు కాదని, చరిత్రలో జరిగినవి కాదని, ఈ చారిత్రక అంశాల ద్వారా ప్రభు తన చిత్తాన్ని, రక్షణ ప్రణాళికను ప్రజలకు తెలియజేశాడని భావం. ఈ కేవలం చరిత్ర గ్రంథాలే కాకుండా చరిత్ర కూడా చెప్తుంది, తెలియజేస్తుంది. మరి దేవుడు వీళ్ళ ద్వారా తన సందేశాన్ని ప్రజలకు తెలియజేశాడని మనం అర్థం చేసుకోవాలి. వీటిలో ముఖ్యంగా యెహోషువ గ్రంథం, న్యాయాధిపతులు, సమూయేలు 2 గ్రంథాలు, 2 రాజుల గ్రంథాలు, 2 మొదట ఏకంగానే ఉండేవి. 2 1 రాజుల గ్రంథం 1, రాజుల గ్రంథం 2, తర్వాత న్యాయాధిపతులు, సమూయేలు, ఇవన్నీ కూడా ఒక గ్రంథంగానే ఉండేవి. తర్వాత వీటిని సౌలభ్యాన్ని బట్టి విడదీశారు. కాలక్రమేణా విభజించబడ్డాయి. ఇక ఈ వర్గంలో ఒక్కో పుస్తకాన్ని మనం చూద్దాం. ఇవి విడదీసి చక్కగా మనకి బైబిల్లో పుస్తకాలు ఇవ్వబడినవి. ఒక్కొక్క దాని గురించి టూకీగా చిన్నగా, అసలు ఏది మనం ఏదైనా పుస్తకం రాసేటప్పుడు పీఠికని రాస్తారు, దాన్ని ఉపోదగ్రంతో రాస్తారు. ఆ పీఠికలో ఏముంటుందంటే పుస్తకం ఏం చెప్పదలుచుకుంది ఏముందో 2-3 మాటలు ఉంటాయి అంతే, తర్వాత చదువుకోమంటారు. అలాగే కొద్దిగా నేను తెలియజేస్తాను. మొట్టమొదటిది యెహోషువ గ్రంథం. ఈ యెహోషువలో మోషే గతించిన తర్వాత అతని అనుచరుడైన యెహోషువ ఇశ్రాయేలీలకు నాయకుడై, మోషే చనిపోయిన తర్వాత మరి అతని శిష్యుడైనటువంటి యెహోషువ మరి ఇశ్రాయేలీలకి నాయకత్వాన్ని వహిస్తాడు. మోషే మరి ఇశ్రాయేలీలందరినీ తీసుకొచ్చేసాడు కదా, ఆయన గతించిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన శిష్యుడు మరి ఇన్ని తీసుకొస్తాడు. 1250 ప్రాంతంలో వాడన వాగ్దత్త భూమికి చేర్చుతాడు. సుమారు 1250 ప్రాంతంలో, క్రీస్తుపూర్వం 1250 ప్రాంతంలో వీళ్ళని వాగ్దత్త భూమి అయినటువంటి మరి ఆ భూమికి చేరుస్తాడు. కానాను దేశానికి చేరుస్తాడు. కానానీల నుండి కానాను మండలాన్ని జయించి ఇశ్రాయేలు తెగలకు పనిచేస్తాడు. ఆ ప్రాంతానంతా కూడా మరి అన్ని కూడా జయించి ఈ ఇశ్రాయేలులకి ఇచ్చేస్తాడు, పనిచేస్తాడు. యెహోషువ పేరే నూతన వేదంలో లేదా నూతన నిబంధనలో, నూతన గ్రంథంలో యేసు అని కూడా అంటారు. యేసు పేరు కూడా యెహోషువనే అంటారు, హీబ్రూ భాషను బట్టి. యేసు పేరు కూడా యెహోషువను యెషువ అంటారు. అదేవిధంగా యేసును యెషువా మెస్సయ అని కూడా అంటారు. అతడు యూదులకు పంచి ఇచ్చిన వాగ్దత్త భూమి కొత్త నిబంధనలో మోక్షాన్ని సూచిస్తుంది. కొత్త నిబంధనలో మోక్షాన్ని, అక్కడ వాగ్దత్త భూమిని యెహోషువ పంచిస్తే, ఇక్కడ యేసు ప్రభు నూతన వేదంలో కొత్త నిబంధనలో మనకి మోక్షాన్ని ప్రసాదించడానికి వచ్చినట్లు, దాన్ని ఎలా పొందాలో తెలియజేసినట్లు ఉంటుంది. ఇది ప్రాముఖ్యంగా యెహోషువ గ్రంథంలో ఉండేటువంటి సబ్జెక్టు. ఇకపోతే న్యాయాధిపతులు
ఈ గ్రంథం వాగ్దత్త భూమిని జయించినప్పటి నుండి 1050 వరకు నడిచిన చరిత్రను చెప్తుంది. ఈ వాగ్దత్త భూమిని జయించిన కాడి నుంచి 1050, ఇక్కడ 1250 ప్రాంతంలో 1150 వరకు 1150 వరకు నడిచిన చరిత్రను చెప్తుంది. ఇంకా రాజులు లేని ఆ ప్రాచీన కాలంలో, ఆ రోజుల్లో రాజులు లేరు, అక్కడి నుంచి ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకొచ్చారు, వాగ్దత్త భూమికి చేర్చారు. అప్పట్లో మరి ప్రవక్తలే దేవుడు ఇలా చెప్తున్నాడు, ఇలా నడవండి ఇలా నడవండి అని చెప్పుకుంటూ వచ్చారు. రాజులు మాత్రం అప్పట్లో లేరు. అప్పట్లో ఆ ప్రాచీన కాలంలో ఎవరున్నారంటే దెబోరా, యెహూదు, గిద్యోను, యెఫ్తా, సంసోను మొదలైన న్యాయాధిపతులు ఉన్నారు. ఆ న్యాయాధిపతులు ప్రజలను పరిపాలించారు. వీళ్ళ ద్వారా పరిపాలన సాగింది. ఈ చరిత్రలన్నీ ఈ గ్రంథంలో వస్తాయి. ఎవరి చరిత్రలని? దెబోరా, యెహూదు, గిద్యోను, యెఫ్తా, సంసోను, వీళ్ళ చరిత్రలన్నీ కూడా ఈ పుస్తకంలో వస్తాయి. చరిత్రలన్నీ గ్రంథంలో వస్తాయి. వీళ్ళంతా కూడా న్యాయాధిపతులుగా ఉండి ప్రజలు మీరు తప్పు చేస్తారు, ఇలా నడవాలి, ఇలా చేయాలి, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎలా మనకి అందించాడు, ఎలా చేయాలని చెప్తూ ఉంటారు అన్నమాట. తర్వాత పుస్తకం ఏమిటంటే మనం చెప్పుకోదగింది రూతు గ్రంథం. రూతు అన్యజాతి అయిన మోయాబీల ఆడపడుచు బోయిజు అని సంపన్నుడైన యూదుడిని పెళ్లి చేసుకుంటుంది. దావీదు రాజుకు ముత్తవ అవుతుంది. ఎజ్రా మొదలైన సంస్కర్తలు అన్యజాతి ప్రజలను యూదుల్లో చేర్చుకోరాదని శాసించారు. రూతు గ్రంథం ఈ సంకుచిత భావాల మీద తిరుగుబాటు చేస్తుంది. ఇది పాఠకులకు మనం చదివే వాళ్ళకి ఎంతో ఆసక్తిని పుట్టించేటువంటి గ్రంథం అన్నమాట ఈ రూతు గ్రంథం చదవండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చక్కగా అర్థమవుతుంది, తెలియజేస్తుంది. కాబట్టి చదవండి. ఇంకా తర్వాత చెప్పుకోదగినటువంటి ఏంటంటే సమూయేలు గ్రంథాలు 2, రాజుల గ్రంథాలు 2. మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు. ఇవి కూడా ఈ 4 గ్రంథాలు 1050 నుండి 550 వరకు నడిచిన ఇశ్రాయేలు చరిత్రను, విశేషముగా రాజుల ఉదంతాలను తెలియజేస్తాయి. ప్రవక్త అయిన సమూయేలు సౌలును మొదటి రాజుగా అభిషేకిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి వచ్చేస్తారు. అక్కడి నుంచి వచ్చేసి మరి వాళ్ళంతా దేనికి అలవాటు పడిపోయారంట? రాజు పరిపాలనకి, రాజు తిట్లకి, రాజు తన్నులకి, అటు గుద్దులకి, తర్వాత సైనికులతో కొట్టించడం, ఎట్టి చాకరి చేయించడం, వీటికి బాగా అలవాటు అయిపోయారు. అలవాటు పోయి మాకు రాజు కావాలి అంటూ మొదలెట్టారు. చూడండి, ఎవడైతే దేనికి అలవాటు పడతాడో ఆ అలవాటు మానుకోలేడు. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ పక్కన ఉన్నాం అనుకో, ట్రైన్స్, గూడ్స్ ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. మొట్టమొదటిలో నిద్ర పట్టదు, మోత ఏంటి, గోల ఏంటని. రాను అలవాటు అయిపోయి ఆ మోత లేకపోతే నిద్ర పట్టదు. ట్రైన్, గూడ్స్ వెళ్తూ ఉంటుంటే వీడికి జ్వరం పడినట్టు ఉంటుంది. ఇప్పుడు మా పరిస్థితి అది, మేము రైల్వే స్టేషన్ పక్కన ఉన్నాం. ఈ విషయాన్ని పుష్పక విమానం అనేటువంటి ఒక సినిమాలో, అది మూకీ చిత్రం, కమల్ హాసన్, అల్యూమినియం ఫ్యాక్టరీ పక్కన ఇల్లు ఉంటుంది. కుండలో సెట్టెలు డమా బాగుతూ ఉంటే హాయిగా పడుకుంటాడు. ఒకనొక సందర్భంలో ప్రశాంతంగా ఉండే ప్రదేశానికి వెళ్ళి ఆ రేత్రి పడుకుందామంటే నిద్ర పట్టదు, మారిపోద్ది. మళ్ళీ వచ్చి ఆ కుండల శబ్దాన్ని, ఆ సప్పుని రికార్డింగ్ చేసుకుని ఆ టేప్ రికార్డ్ తలకాన్ని పెట్టుకుని పడుకుంటే హాయిగా నిద్ర పట్టింది. అది అలవాట్ల గురించి చెప్తున్నా. అలవాట్లు ఎలా ఉంటాయో, ఒక అలవాటు జరిగితే అది ఎలా ఉంటుందో మనకి తెలియజేస్తున్నా. అంతేగాని ఆ సినిమా గురించి అని కాదు. సినిమాలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, మంచి విషయాలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ కూడా ఇశ్రాయేలీలు అక్కడ ఫరో రాజు యొక్క పాలనలో మగ్గిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మాకు రాజు కావాలంటే అప్పుడు సమూయేలు ప్రవక్త దేవునికి మొరపెట్టినప్పుడు, సరే అక్కడికి ఒక రాజుని ఇద్దాంలే ఎల్లు అని చెప్పేసి సౌలుని రాజుగా అభిషేకిస్తాడు.
సౌలు రాజు. సౌలు మంచి హైటు, అందగాడు, పొడగరి, మంచివాడు, చక్కని వాడు. దేవుడు దృష్టిలో పడేసరికి వెళ్ళి ఆ సౌలుని అభిషేకించు, కొమ్ము తైలం తీసుకెళ్ళి అభిషేకించు అని చెప్పేసరికి అభిషేకిస్తాడు. ఎప్పుడైతే సౌలు రాజు అయిపోయాడో ఇక బాగా అధికారం చేతికి వచ్చింది కదా, అధికార మతంతో మత్తుడైపోతాడు, భ్రష్టుడైపోతాడు. నాకు తిరుగులేదు కాబట్టి నాది అధికారం, నేనేం చెప్తే జరగాలంతే, అంతేగాని నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు దయ, దేవుడి కృప నా మీద ఉంది కాబట్టి నేను పరిపాలన చేస్తున్నాను, ఈ ప్రజల్ని కూడా నాకు అప్పచెప్పాడని చెప్పేసి సౌలు అనుకోలా. గర్వం వచ్చేసింది. కొంతమంది అంటే అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కిపోతాయి. అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కిపోయి భక్తులు ప్రజల్ని పట్టించుకోరు. వాళ్ళ రాజభోగాలు వాళ్ళు ఇదే కానీ అవుతుంది. సౌలు పరిస్థితి అట్ అయిపోయింది. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు? ఇక ఇది నా మాట ఎంటలేదు, సౌలు తీసి అవతల పడేయాలని చెప్పి దావీదుని ఎన్నుకుంటాడు. గొర్రెల కాపరి అయినటువంటి దావీదుని రాజుగా ఎన్నుకుంటాడు. మరి ఆ రాజుల గ్రంథంలో మరి 2వ రాజుగా దావీదుని అభిషేకిస్తాడు. ఆ దావీదు చరిత్ర అందరికీ తెలుసు, చదవండి. ఏ స్థితి నుంచి ఏ స్థితికి యెషయా కుమారులు ఎంతమంది, వారిలో మరి ఈ దావీదు పరిస్థితి ఏంటి, దావీదు మరి పెద్ద హైటు, అందగాడు, మరి ఎన్ని ఉంటాడా ఏంటి అనేది అవన్నీ కూడా మీరు చదవండి, అర్థమవుతుంది. ఇతడు ఇశ్రాయేలీల తెగలను ఐక్యపరిచాడు. దావీదు మహారాజు ఇశ్రాయేలీల తెగను ఐక్యపరిచాడు. మందసాన్ని, దేవుని యొక్క మందసాన్ని యెరూషలేముకి తీసుకుని వస్తాడు. మందసం ఉంది కదా, దేవుని యొక్క మందసం, 10 ఆజ్ఞలు పెట్టినటువంటి రాజ్యపలకలను దేవుని దాంట్లో పెట్టి ఒక మందసాన్ని తయారు చేసి, మందసాన్ని అతి పరిశుద్ధంగా చూసి మోసుకొస్తారు కదా, అది ఎక్కడ ఉందో దాన్ని ఎతికి పట్టుకుని దావీదుని తీసుకొచ్చాడు. ఆ దావీదు తర్వాత దావీదు వృద్ధుడైపోతాడు. దావీదు గడ చరిత్ర చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అతను గడ ఒకనొకప్పుడు మరి తప్పు చేస్తాడు. తప్పు చేసినటువంటి వాడిని దేవుడు ఎప్పుడు మరి వదిలిపెట్ల అతనికి తగినటువంటి శిక్షణ కూడా వేస్తాడు. దావీదు ఉరియా భార్య విషయంలో ఎంత పెద్ద తప్పు చేశాడో మనకి బైబిల్ గ్రంథంలో దేవుడు దాన్ని దాచిపెట్టకుండా చక్కగా ఇదిగో ఇలాంటి తప్పు చేశాడు. ప్రజలను పరిపాలించేవాడే, ప్రజల్ని కన్నబిడ్డలా చూసేవాడే ఇలాంటి తప్పు చేశాడు కాబట్టి ఇతను ఇక శిక్షించాలని చెప్పేసి మరి దావీదుకి మరి తన బిడ్డల్ని మరి చంపేయటం, మరి అతను కూడా కొండల్లో కోనల్లో దాక్కుని పరుగులు తీసి పారిపోయి సౌలు రాజు వెనకాల పడటం, చంపడానికి ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. మరి చేశాడు. ఇక అతని తర్వాత దావీదు కుమారుడైన సొలొమోనుని మరి రాజుగా చేస్తాడు. ఆ సొలొమోను దావీదు మహారాజు అంటాడు, అయ్యా గొర్రెలు కాచుకున్నటువంటి వాడిని ప్రభు, మరి నాకు ఎంత మరి పెద్ద కిరీటాన్ని ఇచ్చి నన్ను రాజుగా చేశారు, నీ దయలో నీ నీడలో నేను బ్రతుకుతున్నాను అని చెప్పేసి నీకు మరి మాకైతే మంచి గృహం ఉంది, రాజ ప్రాంగణం ఉంది, కోట కట్టించాను, చేశాను, నీకంటూ ఎక్కడ కూడా నిలువనేడా భూలోకంలో లేదు, ఒక దేవాలయాన్ని కట్టిస్తాను అని చెప్పేసి దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడే ఉంటాడు. నేను దేవాలయం కట్టిస్తాను, భూమి నాది, ఆకాశం నాది, సమస్తం నాది, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, ఏ పాటి దేవాలయాన్ని కట్టిస్తావు, దేనిలో పడతాను నేను. అయినా నీ చేతులు యుద్ధం చేసి 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 రక్తసిక్తం అయిపోయింది, రక్తంతో తడిచిపోయింది, నీ హస్తాలతో నాకు దేవాలయం కట్టిస్తావా? ఎలా కట్టిస్తావు? వద్దొద్దు, నీకు అర్హత లేదు, నువ్వు కట్టించలేవు. కాబట్టి నీ కుమారుడు నాకు దేవాలయాన్ని కట్టిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుమారుడు సొలొమోను మరి రాజు అవుతాడు, మరి ఆయన చేత నేను మందిరాన్ని కట్టించుకుంటానని చెప్పేసి సొలొమోను రాజు అయిన తర్వాత మరి యెరూషలేము దేవాలయాన్ని ప్రప్రథముగా దేవుడే కొలతలు ఇస్తాడు. దేవుడే ఎలా చేయాలి, ఇన్ని కిటికీలు పెట్టాలి, ఇన్ని గుమ్మాలు పెట్టాలి, దానిలో కెరూబులు సరూపులు ఎలా ఉండాలి,
బలిపీఠం ఎలా ఉండాలి, ఎన్ని ఆయనే చక్కగా చెప్పి మరి సొలొమోను మహారాజుతో దేవాలయాన్ని కట్టించుకుంటాడు. తర్వాత ఆ దేవాలయాన్ని కట్టించాడు. ఈ రాజు పాపాల వలన ఇతని అనంతరం దేశం యోధా ఇశ్రాయేల్ అనే 2 భాగాలుగా విడిపోయింది. ఈయన ఇక్కడ సొలొమోను జ్ఞాని అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు. నీకేం కావాలా అని దేవుడు అడిగితే నాకు జ్ఞానాన్ని ఇవ్వు ప్రభు అంటే, మరి సొలొమోను అంతటి జ్ఞాని ఎవరికైనా లేనంత జ్ఞానాన్ని సంపాదించుకుని మరి తెలివి ఎక్కువైపోయి భ్రష్టుడైపోయి ఎంత ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయి మరి అనేక మంది 100 మంది భార్యలను చేసుకుంటాడు. దొరికిన దానివల్ల తెచ్చుకోవటమే, భార్యను చేసేసుకోవటమే. 100 మంది భార్యలను చేసేసుకుని మరి ఇక వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మ అయిపోయి వాళ్ళ దేవతలను పూజించడం మొదలుపెట్టాడు. ఇంత దేవాలయం కట్టించి దేవుని చేత ఎంత కృప పొంది వాళ్ళ తండ్రి కూడా అంత కృప పొందాడు ఎన్ని చూసి చివరాఖరికి స్త్రీలోలుడైపోయాడు. హల్లెలూయా. చూసారా, స్త్రీ అందుకనే లోతైన గొయ్యి, ఆ గోతులో పడితే ఎవడు పైకి రాలేడు. సొలొమోను మహారాజు గారి యొక్క పరిస్థితి కూడా అలా వేశ్య లోలుడైపోయాడు, స్త్రీలకి బానిస అయిపోయాడు. బానిస అయిపోయి మా దేవుడు ఈయన, మా దేవతను పూజ మొక్కు అని చెప్పేసి మొక్కించేసరికి ఆడి ఏది చెప్తే ద్రాక్షారసం త్రాగటం, మత్తుడైపోవటం, ఆ దేవతలకి పూజలు చేయటం, ఇవన్నీ చేసి ఆయన కూడా భ్రష్టుడైపోయాడు. అంత తెలివి. చదువు ఎక్కువైతేనంట మర్చిపోతుందంట. చదువు ఎక్కువైతే మతి కూడా పోతుందంట. అలా అయిపోయింది సొలొమోను రాజు గారి యొక్క పరిస్థితి. కాబట్టి అనేక పాపాలు, భయంకరమైన పాపాల వలన ఇతని అనంతరం దేశం ముక్కలైపోయింది, విడిపోయింది. యోధా ఇశ్రాయేల్ అని 2 భాగాలుగా చీలిపోయింది. ఇక 6వ శతాబ్దంలో ఆనాటి ప్రపంచ రాజ్యాలైన అస్సిరియా, బాబిలోనియా సామ్రాజ్యాలు యూదుల దేశాలను రెండింటిని నాశనం చేశాయి. ఎప్పుడైతే భ్రష్టుడైపోయాడో సొలొమోను రాజు 2గా రాజ్యాలు చీలిపోయి పక్క రాజ్యాలని వచ్చేసి ఇక్కడ దేశాలని నాశనం చేశాయి. 100 రాజులు పరిపాలించిన ఈ గ్రంథాలు, వాటిల్లో దావీదు, చాలా మంది రాజులు పరిపాలించారు. ఈ రాజులు మొదటి గ్రంథం 2వ గ్రంథాలు చూసుకున్నట్టే చాలా మంది పరిపాలించారు. వీటిలో ముఖ్యులు ఎవరయ్యా మనం తెలుసుకోలేదు. దావీదు మహారాజు, హిజ్కియా, యోషియా అనే 3 రాజులను మాత్రమే మెచ్చుకుంటాం. ఎంతమంది రాజులు వచ్చినా కానీ వీళ్ళల్లో దావీదు రాజు, హిజ్కియా రాజు, యోషియా రాజు, వీళ్ళ 3నే ప్రాధాన్యంగా మనం తీసుకుంటాం. వీళ్ళు 3 దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వారుగా, మరి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించినటువంటి వారుగా, దేవునికి అనుగుణంగా జీవించినటువంటి వారుగా మనం పేర్కొంటాం. ఇది మరి సమూయేలు గ్రంథాలు, రాజుల గ్రంథాలు 2 కూడా ఈ విషయాలని తెలియజేస్తాయి. ఇవి చక్కగా చదవండి, అర్థమవుతుంది. కథలాగా ఉంటాయి, మంచి మంచి స్టోరీ లాగానే ఇంట్రెస్ట్గానే ఉంటుంది. చదవండి, అర్థమవుతుంది. తర్వాత దినవృత్తాంతాలు 2. దినవృత్తాంతాలు ఈ గ్రంథాలు కూడా రాజుల చరిత్రలనే చెప్తాయి. వీటిని లేవీ కాండమును రాసిన యాజకులు రచించారు. ఈ గ్రంథాలని, ఈ రచయితలకు దైవభక్తి ప్రధానం. ఈ దృష్టితోనే వీళ్ళు రాజుల చరిత్రలను వర్ణించారు. పై 4 గ్రంథాల్లో నూతన విషయాలు ఈ పుస్తకంలో తగులుతాయి. చదువుతూ ఉంటే నూతన సంగతులు కూడా తగులుతూ ఉంటాయి. ఇక వీటిలో ఎజ్రా, నెహెమ్యా పుస్తకాల గురించి చూద్దాం. 5వ శతాబ్దంలో యూదులు బాబిలోనియా ప్రవాసనం ముగించుకొని పాలస్తీనా దేశంలోనికి తిరిగి వచ్చారు. ఆ కాలంలో వాళ్ళు నాయకులు, యాజకుడైన ఎజ్రా, రాష్ట్రాధిపతి అయిన నెహెమ్యా, వీళ్ళిద్దరు ప్రజలను సంస్కరించి దానికి చాలా నియమాలు చేశారు. ధర్మశాస్త్రాన్ని, బలులను పునరుద్ధరించారు. యెరూషలేమును, దేవాలయాన్ని పునర్నిర్మాణానికి పూనుకున్నారు. మరి చెదిరిపోయారు కదా, ఇశ్రాయేలీయులంతా చెదిరిపోయారు. దేవాలయం చెదిరమైపోయింది, పడగొట్టేశారు, పాడు చేశారు, ధ్వంసం చేసేసారు. మరి ఎక్కడ పారిపోయేసరికి మళ్ళీ వీళ్ళిద్దరూ, ఎజ్రా, నెహెమ్యా, వీళ్ళిద్దరు కదా వీళ్ళందరినీ చేరదీసి
మరి దేవాలయ పునర్నిర్మాణం చేయటం, మరి ధర్మశాస్త్రాన్ని పునరుద్ధరించటం, మరి దేవుని యొక్క వాక్యానుగుణంగా ప్రజలు జీవించడానికి చెప్పడానికి వీళ్ళు పూనుకున్నారు. ఈ నాయకులు చరిత్రలను చెప్పేవే ఈ 2 గ్రంథాలు. వీళ్ళ చరిత్రలు చెప్పేవే ఈ 2 గ్రంథాలు. ఏవి? ఎజ్రా, నెహెమ్యా. తర్వాత వచ్చిన రూతు, యోనా గ్రంథాలు వీళ్ళ సంస్కృతంలోని సంస్కృత భావాల మీద తిరుగుబాటు చేసాయి. తర్వాత వచ్చినటువంటి రూతు, మరి యోనా, ఈ గ్రంథాలను చూసా వీళ్ళు సంస్కరణ చేస్తే వీటిలో కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడ్డవి ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు తెలియజేశారు అన్నమాట, తిరుగుబాటు చేశారు. ఇకపోతే ఎస్తేరు గ్రంథం. యూదులు పర్షియా దేశంలో ప్రవాసులుగా జీవిస్తున్నారు. వాళ్ళ ఆడపడుచు ఎస్తేరు ఆ దేశపు రాజును పెళ్లి చేసుకున్నది. ఆ దేశపు మంత్రి అయిన హాయాను కుట్రతో యూదులను నాశనం చేయి చూశాడు. ఎస్తేరు రాణి హామాను కుట్రను భగ్నం చేసి అతనిని ఉరి తీయించి యూదులను కాపాడింది. తన జాతి వారిని, తన యూదులని తెలివితేటలతో, ధైర్యంతో, మక్కువని దీక్షతో ఆవిడ అతనిని ఉరి తీయించి యూదుల్ని కాపాడినట్లు ఈ ఎస్తేరు గ్రంథం అంతా మనకి తెలియజేస్తుంది. ఇక తోబితు యూదుల ప్రవాస కాలంలో జరిగిన కథలే తోబితు. చూడండి, తోబితు, యాజిత్తు ఇవన్నీ కూడా 66 పుస్తకాల్లో లేకపోయినప్పటికీ నేను మొత్తం దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా. రోమన్ క్యాథలిక్ల గ్రంథాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, ఆ 73 పుస్తకాల్లో ఉన్న వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నా. కాబట్టి తోబితు యూదుల ప్రవాస కాలంలో జరిగిన కథలే తోబితు, యాజిత్తు, ఎస్తేరు గ్రంథాలు. ఇవి చారిత్రకాలు కాదు, కల్పిత కథలు. ఇవి జరిగినవి కాదు కానీ కల్పించినటువంటి కథలు ఇవి. అయినా చాలా భక్తివతంగా ఉంటాయి. తోబితు అన్న దంపతుల కుమారుడు తోబియా. ఇతడు రఫాయేల్ అనే దేవదూత సహాయంతో మరి గండాలన్నీ తప్పించుకొని సారాను పెండ్లి ఆడతాడు. ఈ గ్రంథం కుటుంబం ధర్మాలను అతి లలితంగా వర్ణిస్తుంది. ఇది 4వ శతాబ్దంలో పుట్టిన పుస్తకం. ఈ గ్రంథంలో ఏంటంటే రఫాయేల్ అనేటువంటి దేవదూత సహాయంతో మరి ఆయనకు వచ్చినటువంటి సైతాన శోధనలు, చీకటి శక్తులు, దయ్యాలు, భూతాలు ఇవన్నీ కూడా ఈయన జయిస్తాడు. జయించి ఉండేటువంటి వర్ణనే ఈ తోబితు గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చదవండి. తర్వాత యోధితు. అస్సిరియా సైన్యాధిపతి అయిన హోలోఫెర్నెస్ యూదుల నగరమైన బెతూలియను ముట్టడించాడు. ఆ నగరంలో నివసించే వితంతువు, దైవభక్తురాలు అయిన యోధితు హోలోఫెర్నెస్ ను వంచి అతని శిరస్సును నరుక్కొని వచ్చింది. తమ సైన్యాధిపతి చావడం చూసి శత్రు సైన్యం పారిపోయింది. ఇది 2వ శతాబ్దంలో పుట్టినటువంటి గ్రంథం. ఇది కూడా యోధితు గ్రంథం కూడా, ఆ స్టోరీ కూడా చక్కగా ఉంటుంది, అది కూడా చదవండి. తర్వాత ఇక మక్కాబీలు గ్రంథాలు 2. మక్కాబీలు అనేది చెప్పేసి గ్రంథాలు 2 గ్రంథాలు ఉన్నాయి. మొదటి మక్కాబీలు, 2వ మక్కాబీలు. 2వ శతాబ్దంలో గ్రీకు రాజైన అంతియోకస్ ఎపిఫాసిస్ యూదులను హింసించాడు. యూద మతాన్ని బహిష్కరించాడు. కొందరు యూదులు అతనికి భయపడి తమ మతాన్ని విడనాడారు. కొందరు మాత్రం అతన్ని ప్రతిఘటించారు. వీరిలో యోధ, అతని సోదరులు ముఖ్యులు. వీరే మక్కాబీలని పేరు. వీరు గ్రీకు రాజు ఆక్రమణ నుండి యెరూషలేము విముక్తి కలిగించారు, దేవాలయాన్ని శుద్ధి చేశారు. మొదటి గ్రంథం ఈ చరిత్ర అంతా చెప్తుంది. 2వ గ్రంథం ఈ పోరాటంలో పాల్గొన్న వీరుల చరిత్రలను మరో దృక్కోణం నుంచి వర్ణిస్తుంది. ఈ 2 గ్రంథాలకు పరస్పర సంబంధం అనేదే లేదు. కాబట్టి ఇదంతా కూడా వాళ్ళ యొక్క చరిత్రని మరి ఎలా రాచరికం చేసింది, దైవ వాక్కుల్ని ఎలా పాటించింది, మరి వారి యొక్క జాతులను ఎలా కాపాడుకున్నది, ఇవన్నీ ఇక్కడ తెలియజేస్తున్నాయి. మక్కాబీల గ్రంథాలు, 1 మక్కాబీలు, 2వ మక్కాబీలు, ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరులారా, మరి 2వ ఎపిసోడ్ నేను ముగిస్తున్నాను. తర్వాత చాలా ఉన్నాయి. తర్వాత వచ్చే సంచికలో జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. ఆ జ్ఞాన గ్రంథాలు ఎవరు రాస్తారు, ఏమేమి తెలియజేస్తుందని
నేను తెలియజేస్తాను. మీరు వినండి. మీరు కష్టపడి చదవాల్సిన పని ఏమి లేదు. వినండి. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే బైబుల్ తీసి చదువుకోండి. అవేవో సీరియల్ చూడటం, లేకపోతే టిక్ టాక్లు చూడటం, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ఇవన్నీ చూడటం కంటే ఇది తెలుసుకోవటం మంచిది కదా. పుణ్యం కూడా దక్కుతుంది కదా. మనం ఏం చేయాలో, మనం ఏ స్థితిలో ఉన్నాము ఏమిటో అని చెప్పేసి మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి వినండి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది, చరిత్ర తెలుస్తుంది, మరి మనం ఏ స్థితిలో ఉన్నామని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా తెలుసుకోండి. నేను టూకీగా ఒక్కొక్కటి చెప్తున్నాను. మీరు ఒక్కొక్క దాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. చాలామంది మరి దైవ భక్తులు, దైవ కుమారులు బైబుల్ని 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు కూడా చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు బైబిల్ మొత్తం నేను చదివేయాలి, ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి పదే పదే నిరంతరం చదివేవాళ్ళు ఉన్నారు. రోజుకు ఒక అధ్యాయం చదవండి. రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటే వెళ్ళండి. సంవత్సరానికి 365 రోజులు చక్కగా మీకు అర్థమైపోతుంది బైబిల్. మధ్య మధ్యలో మనం ప్రసంగాలకు వెళ్తూ ఉంటాం, చర్చిలకు వెళ్తూ ఉంటాం, దైవజనులు చెప్పే వాక్యాలు వింటూ ఉంటాం. అలాగే టీవీ ప్రసారాల్లో మంచి మంచి భక్తులు చెప్పేటువంటి వాక్యాలు వింటూ ఉంటాం. వాక్యాలు ఏనండి, బైబిల్ని అర్థం చేసుకోండి. అంతేగాని ఏవేవో చెప్పేటువంటి సోది మాటలు, సోది గౌరవం ఇవన్నీ కూడా వినడం కంటే మనం బైబిల్ నేర్చుకోవడం అనేది, బైబిల్ చదవడం అనేది మంచి అవకాశం దేవుడిచ్చినటువంటిది. మరి ఈ కడవరి రోజుల్లో మరి దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ఇదివరకు ఉన్నాయా? యూట్యూబ్లు ఉన్నాయా? లేకపోతే టీవీలు ఉన్నాయా? వాక్యం చెప్పేవాడు ఉన్నాడా? కానీ ఒక రోజు వస్తుంది ప్రియ సహోదరులారా, ఒక రోజు వస్తుంది ఎప్పుడు యేసు ప్రభు రెండో రాకడ సిద్ధంగా ఉంది. ఆయన వచ్చే ముందు ఏమవుతుంది? సూర్యుడు నలిపెక్కే రోజు, చంద్రుడి ఎరిపెక్కే రోజు, గ్రహాల్లో తేడా వస్తుంది. నాకు చెప్పాను చూసా, ఆ పంచభూతాలు ఇవన్నీ కూడా లైవ్ అయిపోతాయి. పంచభూతాలు కూడా మీకు కనబడవు. ఎందుకంటే ఇప్పుడు మానవుడు తెలుగు మీద ఏం చేస్తున్నాడంటే శాటిలైట్లని పంపిస్తున్నాడు, ఉపగ్రహాలను పంపించి వాటి ద్వారా ఈ కెమెరాలు, ఫోటోలు ఎక్కడే ఉంది, ఎక్కడ బంగారం ఉంది, ఎక్కడ వెండి ఉంది, ఎక్కడ రాగి ఉంది, ఎక్కడ పడుతుంది, ఎక్కడ డ్రిల్లింగ్ చేయాలి, ఎక్కడ పెట్రోల్ పడుతుంది, ఇవన్నీ కూడా ఎదుగుతున్నాడు. ఎక్కడెక్కడ వ్యవసాయ భూమి ఉంది, ఎక్కడెక్కడ బంజరు భూములు ఉన్నాయి, అడవులు ఎక్కడ ఉన్నాయి, వన్యప్రాణి మృగాలు ఎక్కడ ఉన్నాయి, ఏమేమి నశించిపోతున్నాయి, ఏం బ్రతుకుతుంది, అన్ని గడ మరి జల్లిడి పట్టేసి మానవుడు ఎదుగుతున్నాడు విజ్ఞానం కోసం. మంచిదే. కానీ ఒక రోజున దేవుడు ఏం చెప్తున్నాడు? ఇవన్నీ కూడా లైవ్ అయిపోయి చూడండి, ఆకాశ నక్షత్రాలు కదిలింపబడతాయి. అవి ముక్కలు చెక్కలుగా ఊడి భూమిని ఢీకొంటాయి. భూమి బద్దలైపోతుంది. శాటిలైట్లన్నీ కూడా నాశనం అయిపోతాయి. దాని కాంతిని కోల్పోతుంది. మొన్న చంద్రగ్రహణం చూసే ఎర్రగా మారిపోయింది. చంద్రుడు ఎరిపెక్కే రోజు వినలేదా? అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఈ ఎరుపు అనేది కొన్ని నదీ జలాల కూడా ఇప్పుడు ఎర్రగా పారుతున్నాయి, ఎరుపు అయిపోయింది. ఇది ఎక్కడ జరిగిన మొట్టమొదట మోషే ఫరో రాజు ఎదుట తన కర్రను ఏటిలో కొట్టగానే మొత్తం ఎర్రగా ఏదంతా రక్తంలాగా మారిపోలేనప్పుడు ఇది ఆశ్చర్యమా? స్టార్టింగ్ లో ప్రప్రథము ఇశ్రాయేల్ జనాన్ని తీసుకెళ్లేటప్పుడు అప్పుడు జరగలేదా? ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చే ముందు కూడా అదే సూచనలు కనిపిస్తున్నాయి. నీళ్లు ఎరిపెక్కిపోయినాయి, సముద్రాలు ఉప్పొంగిపోతున్నాయి, చంద్రుడు ఎర్రగా మారిపోయాడు, సూర్యుడు నల్లగా అయిపోతాడు. మరి ఈ శాటిలైట్లన్నీ కూడా కూలిపోయి పడిపోయినప్పుడు ఏమవుతుంది? టెలిఫోన్ వ్యవస్థ ఉండదు, సెల్ ఫోన్ వ్యవస్థ ఉండదు. అమెరికాలో కొడుకు ఉన్నాడో, మరి కూతురు రష్యాలో ఉందో, జపాన్లో ఉందో, ఒకరికి సమాచారం ఉండదు. చెట్టుకొక్కరు పుట్టకొక్కరై అలమటించే రోజు వస్తుంది. తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక మరి తిరిగి అరిసి కేకలేసే రోజులు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి, ప్రకటన గ్రంథంలో ఉన్నాయి, మరి మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఉన్నాయి. యుద్ధ సమాచారాలు ఇవన్నీ.
ఇవన్నీ అబద్ధమా? అబద్ధం అయితే అట్టాగే నమ్మండి, ఏం చేద్దాం? అబద్ధం అయితే అట్టాగే నమ్మండి, తినండి, త్రాగండి, తిరగండి, వ్యభిచారాలు చేసుకోండి, దొంగతనాలు చేసుకోండి, మాయ మాటలు చెప్పుకుని తిరగండి. అది ఎవడి కర్మ వాడిగా. బైబిల్ చెప్తుంది ఇవన్నీ, నమ్మండి. నమ్మకపోతే మీ ఇష్టం. కానీ తలుసుకో. మరి రేపు పొద్దున మనం అడిగినప్పుడు బైబిల్ గురించి తెలుసు అన్నప్పుడు నాకు తెలియదన్నా లేదు. లోకమంతా కూడా ప్రకటించబడిన తర్వాత వాక్యం అప్పుడు అత్యం అనేది వస్తుంది. అప్పుడు ఎవరికి మళ్ళీ ఈ టీవీలు ఉండవు, వాక్యాలు ఎంటాకి సెల్ ఫోన్లు ఉండవు, ఈ బైబిల్ ఉండవు. వాక్యమే కరువు అయిపోతుందండి. ఈ వాక్యం చెప్పేవాడు కూడా ఉండడండి. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటున్నాడు ప్రభు. వెళ్తుండగానే ఇవన్నీ చూసుకోమంటున్నాడు. మరి తెలుసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మరి ప్రతి ఒక్కరికి ముచ్చరించుకోండి, ఇదేంటిగా ఇదేంటిగా అని చెప్పేసి ఇది చెప్పుకోండి. కానీ పనికి మాలిన రాజకీయాలు అదంతా ఇదంటే ఇది అనవసరం, వేస్ట్ అండి. దేవుని ప్రార్థించండి, దేవుడి నుంచి అనేక వరాలు పొందండి. మన భవిష్యత్తును చూసుకోండి. భవిష్యత్తు అంటే ఆత్మ భవిష్యత్తు. ఆత్మ ఏముంది? ఆత్మ చావదండి. మనిషికి ఒక్కడికి ఆత్మ ఉంది. జంతువులకి, కుక్కలకి, పశువులకి, క్రిములకి, కీటాలకి ఆత్మ లేదు. అవన్నీ మనుషుల కోసం మరి పుట్టించబడినవి అవన్నీ కూడా. మనిషికి ఒక్కడికే జీవాత్మ ఉంది. జీవాత్మ పరమాత్మలోనికి, దేవుళ్ళలోనికి, యేసయ్య సన్నిధికి చేర్చుకోవాలి. నా తండ్రి యొక్క అనేక గృహాలు కలవన్నాడు ప్రభు. లేని ఏడాల మీతో చెప్తాను, అనేక నివాస స్థానాలు ఉన్నవి. వాటిని ఫిలప్ చేయడానికి, వాటిని తీసుకెళ్ళిపోవడానికి మిమ్మల్ని ఆయుధపడమంటున్నాను. మిమ్మల్ని అందరినీ రావమని ఆహ్వానం ఇస్తున్నాను. అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలంటే ఊరికినే పంపించేస్తారా? మనల్ని పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి. ఈ రెండు లేకపోతే పోవతలు కంటారు. అలాగే మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం కావాలి? పాస్పోర్ట్, వీసా ఉన్నాయండి. వాక్యం తెలుసుకోవాలి, వాక్యం ప్రకారం జీవించాలి. మన ప్రార్థన, మన పాపాలు ఏమి లేకోకుండా శుభ్రంగా తెల్లని వస్త్రంలాగా కడుక్కుంటే కానీ అప్పుడు వీసా అనేది అక్కడ దొరుకుతుంది. దేవదూతలు అక్కడ చెక్ పోస్ట్ పెట్టి కూర్చుంటారు. చెక్ పోస్ట్ పెట్టి, నువ్వు లేదు, నీ పర్మిషన్ పోవట్లేదు అంటారు. చూస్తారు, నీ హృదయం ఎలా ఉంది, తెల్లగా బాప్తిసం పొందేవా లేదా, నీ పాపాలు క్షమించబడియా లేదా, పాస్పోర్ట్ చూస్తారు కదా. ఇది ఏమి లేకపోతే ఇంకా నీకు టైం ఉంది, వెళ్ళిపో, రెడీ చేసుకురా. ఇవన్నీ ఉండవు. నీకు వీసా ఇచ్చేస్తున్నాం, పరలోక రాజ్యానికి నీకు సమ్మతి ఉందిరా అని చెప్పేసి నీ ప్రార్థన కూడా ఎక్కడెక్కడ తిరుగుతుంది. పైకి వెళ్దాం, తెల్లవారు దొంగ ఏడుపులు ఏడ్చి, కన్నీటితో ఏడ్చి, ఎంతసేపు నా బిడ్డలను కాపాడు, నా పిల్లలను కాపాడు, ఆయన కాపాడు, నాశి కాపాడు, నా అప్పులు తీర్చు, ఏంది పాడిందే పాడరా అన్నట్టు చెప్పిందే చెప్పి, చేసిందే చేసి చేస్తూ ఉంటావు. కానీ నీ ప్రార్థన అక్కడికి వెళ్ళదు, మధ్యలోనే ఆగిపోతుంది. దేనికి ఆగుతుంది? నీ హృదయ శుద్ధి లేదు, నీ పాపాలు ఒప్పుకోవాలా, నీ మారు మనసు లేదు, నీ రక్షణ లేదు. గుడికి వస్తావు, ప్రార్థన చేస్తావు, పోట్లాడతావు, పక్కన ఆడుతావు, వీళ్ళతో మాట్లాడతావు, ఆ పక్కన బిల్డింగ్ కట్టుకుంటుంటావు. వీడికి ఎక్కడి నుంచి వచ్చింది, ఈయన ఏం చేస్తున్నాడు, ఏ ఉద్యోగం చేసేది, ఏ ఆఫీసరు, ఏమి, ఎందుకంటే ఎందుకైంది? నీకు అది ప్రార్థన విలువ ఇస్తుందా? నీ ప్రార్థన చేస్తుందా? అసూయపడవద్దు, అసూయపడవద్దు అన్నాడు. చూడండి బైబిల్ 2 తిమోతి గ్రంథం చదవండి, ఏం చెప్తుండో. అలాగే 37వ కీర్తన చదవండి, ఎలా బ్రతకన్నా ఏం చేయాలి. కాబట్టి అన్ని కూడా నేర్చుకుని చదివి మరి జాగ్రత్తగా ఉండమని, వీటన్నిటికీ మనకి దేవుని ఆశీర్వాదం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం ప్రార్థన చేసుకుందాం. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే తెలియజేయండి. మీరు చెప్పినా చెప్పపోయినా నేను ప్రార్థన చేస్తానే ఉన్నాను. అది నా వంతు బాధ్యత చేస్తున్నాను. దేవుడు చెప్పిన పనిని నేను నెరవేర్చాలని నేను జయంతోనే ఉన్నాను. మరి మీ అందరికీ దేవుడు కృపా కటాక్షాలు దయచేసి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.